చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ చరిత్రలో నిలిచిపోతారని స్పర్శ అధ్యయన వేదిక కన్వీనర్ భాస్కర్ అన్నారు. ఖమ్మంలో అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దర్కు నివాళులర్పించారు. తర్వాత సంస్మరణ సభ జరిగింది. తెలంగాణ మలదశ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరుపులేనిదంటున్న వక్తల అభిప్రాయాలపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. ఒక గద్దర్ అన్న రెండో వర్ధంతి సభ ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం దగ్గర ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే ప్రజా సంఘాలు గద్దర్ అన్న స్మృతిలో ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన యాది చేసుకుంటున్నారు. యాది చేసుకుంటాము గద్దర్ అన్న నిన్ను మనసులో అని మొత్తం కూడా ప్రజా సంఘాలు ఈరోజు గద్దరానికి నివాళులర్పిస్తున్నారు. ఇక్కడనే ప్రజా సంఘాల బాధ్యులు అట్లాగే స్పర్శ అధ్యయన వేదిక జిల్లా కన్వీనరు భాస్కర్ అన్న ఉన్నారు. భాస్కర్ అన్న చెప్పండి, ప్రధానంగా ఏదైతే గద్దర్ అన్న 2 సంవత్సరాలు మృతి చెందాడు, ఆయన ఆశయాలు ఆయన పాటలు తెలంగాణ సమాజం తట్టి లేపాయి. ఆయన స్మృతిలో మీరు ఎలా తనని మళ్ళొకసారి యాద్ చేసుకుంటున్నారు? గద్దర్ అన్నకు జోహార్లు. భారత విప్లవ రాజకీయాలలో గద్దర్ అన్నది ఒక చెరగని ముద్ర. ఈ దేశంలో జరుగుతున్న పీడిత ప్రజల ఉద్యమాలు ఎక్కడ ఉంటే అక్కడ గద్దర్ అన్న పాట ఉంది. ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు పొందిన ఒక విప్లవ సాంస్కృతిక సేనానిగా గద్దర్ అన్నని మర్చిపోలేం. అటువంటి గద్దర్ అన్న లేకపోవడం భారత విప్లవోద్యమానికి, పీడిత ప్రజా ఉద్యమాలకు అందరికీ కూడా పెద్ద నష్టదాయకమైనది. అందుకని ఇవాళ గద్దర్కు నివాళి అర్పించడం అంటే ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం కావటం, ఈ దేశంలో విముక్తి కోసం జరుగుతున్న పోరాటాల్లో భాగస్వామ్యులు కావటం. అందుకని ఇవాళ కగారు పేరిట జరుగుతున్న అడవిలో ఆదివాసీలని అన్నలని తుదముట్టిస్తామని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో వాళ్ళ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించడమే గద్దర్ అన్నకిచ్చే నిజమైన నివాళిగా ఉంటుంది. ఇక్కడనే మరొక ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు వెంకన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే గద్దర్ అన్నని ఈ సందర్భంగా యాద్ చేసుకుంటున్నాం అన్న ఎలా స్మరిస్తుంటాం? జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్నకు జోహార్. జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న మన నుండి దూరమయ్యి 2 సంవత్సరాలు కావస్తున్నది. గద్దర్ అన్న అంటేనే ఒక ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా పనిచేశాడు. ఎందుకంటే చాలామంది కవులు కళాకారులు ఉంటారు, కానీ గద్దర్ అన్న ఒక పెద్ద వాగ్దేయ కళాకారుడు. ప్రజల కొరకు పనిచేసినవాడు, ప్రజల కొరకు ఉద్యమాల్లోకి వెళ్ళిపోయినవాడు, ప్రజల కొరకు నక్సలైట్ పార్టీలో చేరినవాడు. ఎందుకంటే ఈరోజు కగార్ పేరుతో భారత ప్రభుత్వము చీల్చి చెండాడుతున్నదో ఆదివాసులను, అదేవిధంగా ఆ ఆదివాసులు గద్దరన్నకు ఆశ్రమం ఇచ్చారు. కాబట్టి గద్దరన్న లేని లోటు చాలా బాధాకరము. వారిని మన భౌతికంగా లేకున్నా కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గుర్తించుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక్కడనే అడ్వకేట్ జేసీ తిరుమలరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధాన గద్దరన్న ఆశయం ఎలా ముందు తీసుకెళ్లాలనుకుంటున్నారు? భారతదేశ ప్రజానీకానికి గద్దరన్న ఒక దిక్చూసి. ఇవాళ గద్దరన్న ఆశయాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న పైన అవార్డులు ఇచ్చారు. నిజంగా గద్దరన్న ఆశయాలని తినడానికి తిండి, ఉండడానికి బట్ట, కట్టుకోవడానికి ఇల్లు, చదివిన వాడికి ఉద్యోగం, భూమి లేనివాడికి భూమి, అదేవిధంగా ఒక సామాజిక న్యాయం, సమానత్వం ఉండాలని కోరుకుంటూ ఇవాళ అర్బన్ నక్సలైట్ పేరుతో మాట్లాడే వాళ్ళని మూసివేసే క్రమంలో ఉన్నాం. అనేక మందిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇలా హిందూ మతోన్మాదం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని పరిపాలన సాగించాలి అనే ఒక దృక్పథంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తుంది. అందువల్ల ఇవాళ ఛత్తీస్గఢ్లో కానివ్వండి, లేదా జార్ఖండ్లో కానివ్వండి, లేదా తెలంగాణలో కానివ్వండి, ఎక్కడైనా ప్రశ్నించేవాడిని అణచివేసే గుణం ఇవాళ మనం ఇతర దేశాలపై దాడి చేసేటప్పుడు సైన్యాన్ని ఉపయోగిస్తాం. ఇతర దేశాలపై దాడి ఉపయోగించే సైన్యాన్ని ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెట్టి ఇవాళ అక్కడ ప్రశ్నించేవాడిని అణచివేసేయటం కోసం అనేక మంది ఈ జనవరి నుంచి ఈ రోజు వరకు అనేక మంది ప్రశ్నించే వీరుల్ని హతమార్చారు. ఇది అప్రజాస్వామ్య చర్య, ఇది రాజ్యాంగంలో వ్యతిరేకమైన చర్య. అందువల్ల నిజంగా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా మనందరం గద్దరన్న ఆశయాలను ఎప్పుడైతే ఇవాళ ఈ ప్రశ్నించే గొంతుని అడగకుండా చేసే ప్రభుత్వాలని దింపే వరకు మనందరం కలిసి పోరాటం చేయాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి. ఇక్కడనే చివరిగా ఏదైతే గద్దరన్న ఆశయాలని ముందు తీసుకెళ్తున్న సందర్భంలో ప్రభుత్వాలు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఉద్యమకారులు ఎలాంటి పోరాటాలు చేయాలని కోరుకుంటున్నారు గద్దరన్న ఆశయాలతో? గద్దర్ అంటేనే పీడిత ప్రజల పక్షపాతి,
అణగారిన వర్గాలకు ఆయన దిక్సూచి. గద్దర్ పాట ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఇవాళ గద్దరన్న చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా గద్దరన్న ప్రజల గుండెల్లో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాడు. గద్దర్ పాట అంటేనే ప్రజల గొంతుక, గద్దర్ పాట అంటేనే ఒక యుద్ధ నౌక, గద్దర్ పాట అంటేనే ఒక పోరాట గలంగా గద్దర్ ఎప్పటికి ఉంటాడు. గద్దర్కు చావు లేదు, గద్దరుడు అమరుడు, అజర అమరుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గద్దర్కు జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఏదైతే గద్దర్ నివాళులర్పిస్తున్న సందర్భంలో గద్దర్ పాటను వాళ్ళు ఒకసారి యాది చేసుకున్నా. ఇప్పుడు ఆ గద్దర్ పాటతోటి మిత్రమా ఒక గద్దర్ అన్న పాటను పాడండి. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. పచ్చ నడివిలోని పాట, పండు వెన్నెల కాసిందే వెన్ను పూసలని పాట, తుపాకీ తూటను మోసిందే. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. యుద్ధ భూమి చేసింది గద్దరన్న పాటని, గద్దరన్న చిరస్మరణీయుడని, గద్దరన్న పాట ఉన్నంత వరకు, ప్రజలున్నంత వరకు గద్దరన్న పాట మిగులుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజా కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. 2 ఏళ్ల నుండి ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ